హాయ్ అండి. ఇవాళ మునగాకుతో కారప్పొడి ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. చాలా చాలా మంచిది ఇది హెల్త్కి. అందరికీ, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఈ పొడి కాదండి, మునగాకుతో చేసిన ఏ ఐటమ్ అయినా చాలా చాలా మంచిదన్నమాట. ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా అన్నమాట పనిచేస్తుంది. చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కప్పుతో 2 కప్పులు మునగాకు తీసుకున్నానండి. 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. ఫస్ట్ ఈ 2 వేయించుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను. మునగాకు కరివేపాకు కలిపేసి వేయించుకుందాం. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కడిగి ఆరపోసుకున్నానండి ఈ 2. హై ఫ్లేమ్లో వేయించకూడదు, టేస్ట్ బాగోదు, అలాగా మాడిపోతుంది కూడా. అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనకి ఆకు ఎలా వేగిందని తెలుస్తుందండి. మనం పట్టుకుంటే మనకి పొడిలాగా అయిపోతుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. మీకు సౌండ్ వినిపిస్తుందండి. ఇలా గలగల సౌండ్ వస్తే ఆకు వేగిపోయినట్టే. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈలోపు చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం వేయించుకోవాల్సినవి ధనియాలండి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ పెట్టుకుంటామో అన్నీ దాంతోనే చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల్లో కొంచెం నూనె వేసుకుందామండి. 1 స్పూను. వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసాను. ఇవి కూడా దోరగా వేగాలి. ధనియాలు వేగిన ఎండడానికి వాసన బాగా వస్తుందండి. అప్పుడు ధనియాలు తీసేసుకోవాలి. చూసారా, వేగినవి తీసేసుకుందాం. ఈ మునగాకు అనేది ఆయుర్వేదంలో మందుల్లో చాలా బాగా వాడతారండి. దాదాపు 300 రోగాలకి మందు వాడతారంటండి మునగాకుని. చాలా మంచిది. మనకి ఫుడ్లో రోజు ఫస్ట్ ముద్దలో కొంచెం పొడి వేసుకొని తింటే చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి చాలా మంచిది. ధనియాలు కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిపప్పు అండి. అవి కూడా ఒక 1/2 కప్పు, 1/2 కప్పు. ఇవి కూడా అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. లోపల దాకా వేగుతుంది. అవి ముప్పాతికి వేగాక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఊరికేనే టేస్ట్ కోసం అన్నమాట. అలాగే అవి కూడా వేగుతుండగా 1 టేబుల్ స్పూను జీలకర్ర అండి. ఇది కూడా ఫ్లేవర్ కోసం. అలాగే ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకుంటున్నాను.
దీంట్లో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకని నేను వేయలేదు. వేసుకుంటే తెల్ల నువ్వులు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, ఇవి కూడా బౌల్లోకి వేసేస్తాను. ఎండుమిరపకాయలు కూడా ఈ కప్పుతో కప్పు తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి లోపల విత్తనాలు కూడా వేగుతాయండి. విత్తనాలు వేగితే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. అలాగే మనకి ఎండుమిర్చి వేయించేటప్పుడు కూర వస్తుంది కదండి, అలా కూర రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు ఏం లేదండి, రాళ్ల ఉప్పుతో కలిపి వేయిస్తే మనకి కూర అనేది రాదు. దీంతో పాటు ఒక చుక్క నూనె కూడా వేసుకోవచ్చు. లేకపోతే విపరీతంగా కూర వచ్చేస్తుంది కదా, అందుకు. అదే నూనెతో చెయ్యను అనుకోండి, రాళ్ళు పొక్కటే వేసుకోవచ్చు. మనం నూనె కూడా లైట్గా 2 బొట్లే కదండి వేసింది, మనం పొడిలో కూడా వేసాం కదా, బాగుంటుంది టేస్ట్ కూడా. మనకి ఇప్పుడు కూర అనేది ఉండదన్నమాట. వేగిపోయినాయండి. స్టవ్ ఆపేస్తున్నాను. చూసారా ఆకు మనం ఇలా అంటే ఎట్లా పొడి పొడి అయిపోతుందో, చక్కగా వేగింది. ఇప్పుడు మనం అన్నీ చల్లారిపోయినాయండి, మిక్సీ వేసేసుకుందాం. ఫస్ట్ పప్పులు ధనియాలు వేస్తున్నానండి. అలాగే కొంచెం కచ్చపచ్చగా దంచానండి పప్పులు, అదే మిక్సీ పట్టాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారపొడి కాబట్టి వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆకులు, మనం వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు. ఈ పొడి బాలింతలకి కూడా చాలా మంచిదండి. షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి, అన్ని రోగాలకి మంచిది. బాలింతలకైతే పాలు పడతాయండి. మునగాకు పొడి ఫస్ట్ ముద్దలో తింటే. మిక్సీ పట్టుకొని వస్తాం. చూడండి, మరి మెత్తగా వేసుకున్నా కూడా బాగోదు. ఇలా కొంచెం గరుకుగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. వాసనది సూపర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా ఈజీగా మనం ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. చాలా మంచిది. పిల్లలకి కూడా ఫస్ట్ ముద్దలో కలిపెట్టండి, చాలా మంచిది. దీనివల్ల విటమిన్స్, మినరల్స్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ చాలా బాగా మనకు దొరుకుతాయండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత వేడి చల్లారాక దీన్ని ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 3 months 4 months వరకు ఉంటుంది. మునగాకు మా తోటలోదండి, మిద్దె తోటలోది, అందుకనే ఫ్రెష్గా ఉంది. ఇలా మూతున్న డబ్బాలోకి పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.